హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి రోజున నైవేద్యంగా బొబ్బట్లు అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా అయితే ఓవర్ నైట్ నానబెట్టుకున్న పచ్చెనపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్లు అయితే రానిచ్చుకుందామండి. నేను 2 కప్పులు పచ్చెనపప్పు తీసుకున్నాను. 2 కప్పుల పచ్చెనపప్పుకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పోసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేయడం వల్ల జారుగా అవుతుందండి, మనకి ఉండక రాదనమాట. అందుకోసము చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఓవర్ నైట్ నానున్నాయి కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి, టైం కూడా ఎక్కువ తీసుకోదు. మనం ఈ స్టవ్ మీద పెట్టేసుకొని ఈలోపు గోధుమ పిండిని కూడా కలిపేసుకుందాము. బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం జారుగా ఉండేటట్టు చూసుకుందాము. మధ్యలో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫోర్స్ చేస్తూ గట్టిగా అయితే ఒత్తుతున్నట్టు కలపాలండి. మనం కలిపేటప్పుడు ఈ విధంగా కలిపితే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, దూదిలాగా మెత్తగా. కలిపేటప్పుడు టైం తీసుకున్నా పర్లేదండి. నాకైతే 20 మినిట్స్ పట్టింది. ఈ విధంగా ఫోర్స్ చేస్తూ కలిపేసి బాక్స్కి అయితే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసాను అనమాట. ఇట్లా కలిపితేనే మనకనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈలోపు పచ్చెనపప్పు కూడా ఉడికిపోయాయి. చూసారా, మనం వేసిన పప్పుకి వాటర్కి సరిగ్గా సరిపోయాయి అనమాట. మరీ మెత్తగా ఉండొద్దండి, కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. 2 కప్పులు పచ్చెనపప్పుకి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం తురుపు తీసుకొని దాంట్లో ఇలాచి కూడా వేసి ఈ విధంగా అయితే మొత్తంగా మెదిపేసుకుందాం. మరీ మెత్తగా వద్దండి, కొంచెం పలుకు వాటంగా చేసేసుకుందాం. స్వీట్ అనేది మన ఇష్టం అండి. 1 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1.5 కాదు, 2 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తినే స్వీట్ని బట్టి. కొంచెం జారుగా ఉంది కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి థిక్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. చూసారు కదా, కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత గట్టిగా ఈ విధంగా ఉండల్లాగా చేతికి నూనె అప్లై చేసుకొని ఉండల్లాగా చేసేసుకుందామండి. ఇంతే, సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ముద్దలు ఎంత బాగా వచ్చాయి, లడ్డూల్లాగా వచ్చాయి. ఇప్పుడైతే చపాతీ పీట పెట్టేసుకొని ఒక కవర్ వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ, చూసారు కదా, చపాతీ పిండి కంటే కొంచెం జారుగా ఉండాలన్నమాట. ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేత్తోనే ఇట్లా ప్రెస్ చేసేసి ఇప్పుడు మధ్యలో అయితే స్టఫ్ని అయితే పెట్టేసుకుందామండి. స్టఫ్ని పెట్టేసి మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా బయటకు రాకుండా క్లోజ్ చేసేసుకుందాము. కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పైన ఇంకొక లేయర్ వేసేసి ఇట్లా పెట్టేసి కట్ చేశాను అనమాట కవర్ని. ఇంత సాఫ్ట్గా మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు వచ్చేస్తుందండి, పల్చగా ఆకులాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఆయిల్ అప్లై చేయడం వల్ల చేయి పెడితే ఇట్లా జారిపోతుంది. అసలు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వచ్చేస్తాయండి బొబ్బట్లు అనేవి. ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని బొబ్బట్లను అయితే కాల్ చేసుకుందాము. అటువైపు ఇటువైపు ఆయిల్ వేసుకుంటూ అటువైపు ఇటువైపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకుందామండి. ఇంతే అండి, సింపుల్గా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ప్రెస్ చేసుకుంటూ కాల్ చేసుకోవచ్చు అనమాట బొబ్బట్లను కూడా. ఈజీ, టైం కూడా సేవ్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనం ఇవి స్టఫింగ్ కూడా పెట్టేసుకొని వత్తేసుకునేసరికి అవి కూడా కాలిపోతుంది అనమాట బొబ్బట్లు అనేవి. ఇంతే అండి, సేమ్ ప్రాసెస్ అండి. మనకి ఎన్ని కావాలంటే 100 అయినా ఈజీ మెథడ్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా త్వరగా అయిపోతాయి. ఇంతే అండి. ఇట్లా ఇంకా మనకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తాయన్నమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కంటే కూడా ఈ విధంగా తినడం పిల్లలకు కానివ్వండి, మనకు కానివ్వండి, చాలా హెల్దీ. వీలైనంత వరకు డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించుకుంటేనే మంచిదండి. ఇప్పుడు దీనికి ఎంత ఆయిల్ పడుతుందండి, 1 స్పూన్ పడుతుంది అనమాట. మనం చేతికి ఆయిల్ అప్లై చేయడం వల్ల జస్ట్ 1 స్పూన్ కూడా, హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను, 1 స్పూన్ కూడా వేయడం లేదు. ఇట్లా చూసుకుంటూ అటువైపు ఇటువైపు తిప్పేసుకోవడమేనండి. ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. మన వైపు ఒకవైపు తిప్పుకుంటూ ఇది ఒకవైపు ప్రెస్ చేసుకుంటూ 2 కూడా అయిపోతాయండి. ఫైనల్ లుక్ అయితే ఇవ్వండి బొబ్బట్లు. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూశారు కదా, చాలా టేస్టీగా. ఓకే అండి, బాయ్ అండి.